ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 11th October 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బాబా స్మృతితో పాటు జ్ఞానధనంతో సంపన్నమవ్వండి. బుద్ధిలో పూర్తి జ్ఞానం మెదులుతూ ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషం ఉంటుంది. సృష్టి చక్ర జ్ఞానం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ప్రశ్న: ఏ పిల్లల ప్రీతి తండ్రిపై ఉండదు? జవాబు: ఎవరు రౌరవ నరకంలో ఉండే వికారులను ప్రేమిస్తారో అలాంటి మనుషులకు తండ్రిపై ప్రేమ ఉండదు. పిల్లలైన మీరు తండ్రిని గుర్తించారు కనుక మీకు తండ్రిపై ప్రీతి ఉంది. రెండో ప్రశ్న: సత్యుగంలోకి వచ్చేందుకు ఎవరికి అనుమతి ఉండదు? జవాబు: తండ్రి కూడా సత్యుగానికి రారు కనుక అక్కడకు మృత్యువు కూడా రాలేదు. ఎలాగైతే రావణునికి సత్యుగంలోకి వచ్చేందుకు అనుమతి లేదో అలా పిల్లల్లారా, నాకు కూడా సత్యుగంలోకి వచ్చేందుకు అనుమతి లేదు అని బాబా అంటారు. బాబా మిమ్మల్ని సుఖధామానికి యోగ్యులుగా తయారు చేసి ఇంటికి వెళ్ళిపోతారు. వారికి కూడా హద్దు ఉంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మీక పిల్లలు స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారా? ఆత్మలమైన మేము స్మృతి యాత్రలో ఉన్నామని ఆంతరికంలో జ్ఞానం ఉంది కదా. యాత్ర అను అక్షరం తప్పకుండా మనసులో రావాలి. వారు హరిద్వారం, అమర్నాథులకు వెళ్ళే యాత్ర చేస్తారు. యాత్ర పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. మనం శాంతిధామానికి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి మన చేతిని పట్టుకున్నారు. చేతిని పట్టుకుని బిడ్డకు తీసుకెళ్తారు. చేతిని పట్టుకుని ఒడ్డుకు తీసుకెళ్తారు కదా. విషయసాగరంలో పడి ఉన్నాం కదా, కనుక మా చెయ్యి పట్టుకోండి బాబా అని అంటారు. మీరు బాబాను స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి. ఇంటికి వెళ్తున్నామని మీ మనసులో ఉండాలి. నోటితో చెప్పే అవసరమే లేదు. మమ్మల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని ఆంతరికంలో స్మృతి ఉండాలి. స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు సమాప్తం అవ్వాలి. అప్పుడే మళ్ళీ ఆ గమ్యానికి చేరగలరు. చిన్నపిల్లలను ఎలా చదివిస్తారో అలా ఎంత స్పష్టంగా తండ్రి అర్థం చేయిస్తున్నారు. మేము బాబాను స్మృతి చేస్తూ వెళ్తున్నామని సదా బుద్ధిలో ఉండాలి. పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్లటమే తండ్రి కర్తవ్యం. పిల్లలను తీసుకెళ్తారు. యాత్ర చేయవలసింది ఆత్మయే. ఆత్మలమైన మనం బాబాను స్మృతి చేసి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి చేరినట్లయితే తండ్రి కర్తవ్యం పూర్తవుతుంది. పతితుల నుండి పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. ఈ చదువు ఇక్కడే చదువుతారు. నడవండి, తిరగండి, ఏ పనినైనా చేయండి, కానీ బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. యోగం అనే శబ్దం ద్వారా యాత్ర అని సిద్ధం కాదు. యోగం సన్యాసులది. అవన్నీ మనుషుల మతాలు. అర్ధకల్పం మీరు మనుషుల మతం అనుసరించారు. అర్ధకల్పం దైవీ మతంను అనుసరించారు. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. యోగం అనే శబ్దం అనకండి, స్మృతి యాత్ర అని చెప్పండి. ఆత్మ ఇక్కడ యాత్ర చేయాలి. అది శరీరం ద్వారా చేసే దైహిక యాత్ర. శరీరం ద్వారా చేస్తారు. ఇందులో శరీరానికి పని ఉండదు. అది మన మధురమైన ఇల్లు అని ఆత్మలయమైన మనకు తండ్రి శిక్షణ ఇస్తున్నారని, దాని ద్వారా పావనంగా అవుతామని ఆత్మలైన మనకు తెలుసు. స్మృతి యాత్ర చేస్తూ చేస్తూ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఇది యాత్ర. మనము ఇంటికి బాబా వద్దకే వెళ్ళాలని తండ్రి స్మృతిలో కూర్చుంటాము. పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు కనుక పావన ప్రపంచానికి తప్పకుండా వెళ్ళాలి. తండ్రి పావనంగా చేస్తారు. తర్వాత నెంబర్ వార్ పురుషార్థానుసారంగా మీరు పావన ప్రపంచానికి వెళ్తారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. మనం స్మృతి యాత్రలో ఉన్నాము. ఈ మృత్యులోకానికి తిరిగి రాము. మనల్ని ఇంటి వరకు చేర్చటం బాబా పని. బాబా మార్గాన్ని తెలుపుతారు.
ఇప్పుడు మీరు మృత్యులోకంలో ఉన్నారు. తర్వాత అమర్లోకం, కొత్త ప్రపంచంలో ఉంటారు. తండ్రి యోగులుగా చేసే వదులుతారు. సుఖధామానికి బాబా తీసుకెళ్లరు. ఇంటి వరకు చేర్చటమే వారి హద్దు. ఈ పూర్తి జ్ఞానం బుద్ధిలో ఉండాలి. కేవలం తండ్రిని స్మృతి చేయటం కాదు, దానితో పాటు జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం ద్వారా మీరు ధనం సంపాదిస్తారు కదా. ఈ సృష్టి చక్ర జ్ఞానం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. ఇందులో తిరుగుతూ వచ్చాము, మళ్ళీ ఇంటికి వెళ్తాము, తర్వాత మళ్ళీ చక్రం ప్రారంభమవుతుంది. ఈ పూర్తి జ్ఞానం బుద్ధిలో ఉన్నప్పుడే ఖుషి పెరుగుతుంది. తండ్రిని కూడా స్మృతి చేయాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. 84 జన్మల చక్రాన్ని ఒకవేళ స్మృతి చేయకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు? కేవలం ఒక్కదానినే స్మృతి చేయటం సన్యాసుల పని. ఎందుకంటే వారికి ఈ విషయాలు తెలియవు. బ్రహ్మతత్వాన్నే స్మృతి చేస్తారు. తండ్రి చాలా బాగా పిల్లలకు అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూనే మీ పాపాలు సమాప్తమవ్వాలి. మొదట ఇంటికి వెళ్ళాలి. ఇది ఆత్మీక యాత్ర. నలువైపులా తిరిగినా మీ నుండి దూరంగా ఉండిపోయామని గాయనం ఉంది కదా. అనగా బాబా నుండి దూరంగానే ఉండిపోయాము. ఏ తండ్రి నుండి బేహద్ ఆస్తి లభిస్తుందో వారి గురించి తెలుసుకోలేదు. ఎంతగా తిరిగాము. కొందరు ప్రతి సంవత్సరం యాత్ర చేస్తారు. ధనం ఎక్కువ ఉన్నందున యాత్రలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ఇది పిల్లలైన మీరు చేసే స్మృతి యాత్ర. మీ కొరకు నూతన ప్రపంచం తయారవుతుంది. ఆ నూతన ప్రపంచానికే మళ్ళీ మీరు వస్తారు. దానిని అమర్లోకమని అంటారు. తీసుకెళ్లేందుకు అక్కడ మృత్యువే ఉండదు. కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు మృత్యువుకు అనుమతి లేదు. ఇది రావణుని పాత ప్రపంచం కదా. మీరు ఇక్కడికే పిలుస్తారు. నేను పాత ప్రపంచంలో పాత శరీరంలోనే వస్తాను. నాకు కూడా నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు అనుమతి లేదు. నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను. మీరు పావనంగా అయ్యి ఇతరులను కూడా పావనంగా చేస్తారు. సన్యాసులు పారిపోతారు. ఒక్కసారిగా అదృశ్యమైపోతారు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎందుకంటే వారు దుస్తులను మార్చుకుంటారు. పాత్రదారులు రూపాన్ని పరివర్తన చేసుకుంటారు. ఒక్కసారి పురుషుని నుండి స్త్రీగా, మరొకసారి స్త్రీ నుండి పురుషునిగా అవుతారు. అలా మీరు కూడా రూపాన్ని మార్చుకుంటారు. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. తండ్రి చెప్తారు, నేను వచ్చేదే నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు. అర్ధకల్పం పిల్లలైన మీరు రాజ్యపాలన చేస్తారు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారం ద్వాపర యుగం ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. వారి అసభ్య చిత్రాలు కూడా జగన్నాథ్పురిలో ఉన్నాయి. జగన్నాథుని మందిరం ఉంది. స్వయం విశ్వాధికారులుగా ఉండేవారు. వాస్తవానికి వారి రాజధాని ఉండేది. స్వయం వారే మందిరాల్లోకి వెళ్ళి బందీ అయినారు. వారిని నల్లగా చూపించారు. ఈ జగన్నాథుని మందిరం గురించి మీరు చాలా అర్థం చేయించగలరు. ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలియచేయలేరు. దేవతలే పూజల నుండి పూజారులుగా అవుతారు. వారు మీరే పూజలు, మీరే పూజారులు, అన్నీ మీరే అని భగవంతుని గురించే చెప్తారు. మీరే సుఖాన్నిస్తారు, మీరే దుఃఖాన్నిస్తారని కూడా అంటారు. నేను ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వనని తండ్రి చెప్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బిడ్డ జన్మించినట్లయితే సంతోషం కలుగుతుంది, మరణించినట్లయితే ఏడవటం ప్రారంభిస్తారు. భగవంతుడు దుఃఖమిస్తారని చెప్తారు. అరే, ఈ అల్పకాల సుఖ దుఃఖాలు మీకు రావణ రాజ్యంలోనే లభిస్తాయి. నా రాజ్యంలో దుఃఖం అనే మాటే ఉండదు. సత్యుగంను అమర్లోకమని అంటారు. దీని పేరే మృత్యులోకం. ఇక్కడ అకాల మృత్యులుంటాయి. అక్కడ చాలా ఖుషిని అనుభవిస్తారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొందరికి ఉంటుంది. కానీ ఇక్కడ స్వర్గం లేదు కదా. కొందరు శరీరాన్ని చాలా కాపాడుకుంటారు కనుక ఆయువు ఎక్కువగా కూడా ఉంటుంది. సంతానం కూడా చాలామంది ఉంటారు. పరివారం పెరుగుతూ ఉంటుంది, త్వరగా వృద్ధి చెందుతుంది.
ఉదాహరణకి వృక్షం నుండి కొమ్మ రెమ్మలు వెలువడతాయి, 50 మరియు దాని నుండి మరి ఇంకొక 50 వెలువడతాయి. ఎంత వృద్ధి జరుగుతుంది? ఇక్కడ కూడా అలాగే. కనుక దీనికి మరి వృక్షాన్ని ఉదాహరణగా చూపిస్తారు. పూర్తి వృక్షమంతా ఉంది, కానీ పునాది లేదు. ఇక్కడ కూడా పునాది అయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేదు. దేవతలు ఎప్పుడు ఉండేవారో ఎవరికీ తెలియదు. వారు లక్షల సంవత్సరాలని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు మీరెప్పుడు యోచన చేసేవారు కూడా కాదు. తండ్రి వచ్చి ఈ విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. అంతేకాక పూర్తి డ్రామా ఆది మధ్యాంతాలను, దాని గడువు మొదలైనవన్నీ తెలుసుకున్నారు. కొత్త ప్రపంచం నుండి పాతది, పాతదాని నుండి కొత్తది ఎలా తయారవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు స్మృతి యాత్రలో కూర్చుంటారు. ఈ యాత్ర ప్రతినిత్యం జరగాలి. నడవండి, తిరగండి, కానీ స్మృతి యాత్రలో ఉండండి. ఇది ఆత్మీక యాత్ర. భక్తి మార్గంలో మనం కూడా ఈ యాత్రను చేసేవారమని మీకు తెలుసు. ఎవరైతే పక్కా భక్తులుగా ఉంటారో వారు చాలాసార్లు యాత్ర చేసి ఉండవచ్చు. ఒక్క శివుని భక్తే చేయాలి, అది అవ్యభిచారి భక్తి అని తండ్రి తెలిపిస్తారు. తర్వాత దేవతల భక్తి, తర్వాత 5 తత్వాల భక్తి చేస్తారు. దేవతల భక్తి అయితే పర్వాలేదు, ఎందుకంటే వారి శరీరం సతో ప్రధానంగా ఉంటుంది. మనుషుల శరీరం పతితమైపోయింది, వారు పావనమైన వారు. ద్వాపరం నుండి మళ్ళీ అందరూ పతితులైపోయారు, క్రింద పడుతూ వచ్చారు. మీరు ఇతరులకు అర్థం చేయించేందుకు మెట్ల చిత్రం చాలా బాగుంది. జిన్ రాక్షసుని కథ కూడా చెప్తారు కదా. ఈ దృష్టాంతాలన్నీ ఈ సమయంలోనివే. ఇవన్నీ మీ గురించి తయారైనవే. భ్రమరం ఉదాహరణ కూడా మీదే. క్రిమి కీటకం లాంటి వారిని మీ సమానము బ్రాహ్మణులుగా చేస్తారు. అన్ని దృష్టాంతాలు ఇక్కడవే. మీరు మొదట దైహిక యాత్ర చేసేవారు, ఇప్పుడు తండ్రి ద్వారా మళ్ళీ ఆత్మీక యాత్ర నేర్చుకుంటున్నారు. ఇది చదువు కదా. భక్తిలో ఏమేం చేస్తూ ఉంటారో చూడండి. అందరి ముందు తలవంచి నమస్కరిస్తూ ఉంటారు. ఒకరి కర్తవ్యాలను గురించి కూడా తెలియదు. అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో అన్నీ లెక్కించవచ్చు కదా. తర్వాత తక్కువ అవుతూ ఉంటాయి. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది. ఒకప్పుడు స్వర్గం ఉండేదని మీకు తెలుసు. భారతవాసులు ఎంత రాతి బుద్ధి గలవారైపోయారు. స్వర్గం ఎప్పుడు ఉండేదో వారిని అడగండి. లక్షల సంవత్సరాలని చెప్తారు. మేము విశ్వానికి అధికారులుగా ఎంతో సుఖంగా ఉండేవారమని, ఇప్పుడు మళ్ళీ బికారుల నుండి రాకుమారులుగా అవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచం కొత్తది నుండి పాతదిగా అవుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, శ్రమ పడండి. మాయ క్షణక్షణం మరిపింప చేస్తుందని కూడా తెలుసు. ఈ పాత ప్రపంచం నుండి మా లంగరు ఎత్తవేయబడింది. మేము వెళ్తున్నామని సదా బుద్ధిలో స్మృతి ఉంచుకోమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నావ ఆ తీరానికి వెళ్ళాలి, మా నావను ఆ తీరానికి చేర్చండి పాడతారు కదా. అయితే వారికి తీరానికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. అందుకు స్మృతి యాత్ర ముఖ్యమైనది. తండ్రితో పాటు స్వర్గం కూడా గుర్తు రావాలి. పిల్లలు యువకులైన తర్వాత తండ్రి ఆస్తియే బుద్ధిలో ఉంటుంది. మీరు కూడా పెద్దవారే. ఈ విషయం సరైనదని ఆత్మ తక్షణం తెలుసుకుంటుంది. బేహద్ తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గం. బాబా స్వర్గస్థాపన చేస్తున్నారు కనుక తండ్రి శ్రీమతానుసారం నడవాలి. తప్పక పవిత్రులుగా అవ్వాలని తండ్రి చెప్తారు. పవిత్రత కారణంగానే జగడాలు జరుగుతాయి. వారు పూర్తిగా రౌరవ నరకంలో పడి ఉన్నారు. ఇంకా ఎక్కువగా వికారాలకు వశమవుతారు కనుక తండ్రిపై ప్రీతి ఉంచుకోలేరు. వినాశకాలే విపరీత బుద్ధి కదా. ప్రీతి బుద్ధి కలవారిగా చేసేందుకు తండ్రి వస్తారు. కొంచెం కూడా ప్రీతి బుద్ధి లేని వారు చాలామంది ఉన్నారు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయరు. శివబాబాను గురించి తెలియనే తెలియదు. అంగీకరించరు. మాయగ్రహణం పూర్తిగా పట్టుకుని ఉంది. స్మృతి యాత్ర అసలే లేదు. తండ్రి శ్రమ చేయిస్తారు. సూర్యవంశీ చంద్రవంశీ రాజధానులు ఇక్కడ స్థాపన అవుతాయని కూడా మీకు తెలుసు.
సత్యత్రేతాయుగాలలో ధర్మస్థాపన జరగదు. రాముడు ఏ ధర్మాన్ని స్థాపన చేయడు. స్థాపన చేసే తండ్రి ద్వారా వారు అలా తయారవుతారు. ఇతర ధర్మస్థాపకులకు తండ్రి చేసే ధర్మస్థాపనకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. ప్రపంచాన్ని ఎప్పుడు పరివర్తన చేయాలని ఉంటుందో అప్పుడు సంగమ యుగంలో తండ్రి వస్తారు. తండ్రి చెప్తారు, కల్పకల్పం కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. వారు యుగ యుగంలో అని రాశారు. అర్ధకల్పం భక్తి మార్గం కూడా నడవాలి. కనుక తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా ఈ మాటలు మరవకండి. బాబా మేము మిమ్మల్ని మర్చిపోతామని పిల్లలు చెప్తారు. అరే, పశువులు కూడా వాటి తండ్రిని మర్చిపోవు. మీరెందుకు మర్చిపోతారు? మిమ్మల్ని ఆత్మ అని అనుకోరా? దేహాభిమానులు కావటం వల్లే మీరు తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి ఎలా అర్థం చేయిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అలవాటు చేసుకోవాలి. గొప్పగా ధైర్యంగా మాట్లాడాలి. పెద్ద పెద్ద వ్యక్తుల వద్ద మీరు తికమక పడరాదు. కుమారీలైన మీరే పెద్ద పెద్ద విద్వాంసులు, పండితుల వద్దకు వెళ్ళినప్పుడు నిర్భయులై అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము వెళ్తున్నాము. మా నావ యొక్క లంగర్ ఈ పాత ప్రపంచం నుండి ఎత్తివేయబడింది. మేము ఆత్మీక యాత్రలో ఉన్నామని సదా బుద్ధిలో గుర్తుండాలి. ఈ యాత్రనే మీరు చేస్తూ ఉండాలి. ఇతరులతో కూడా చేయించాలి. సెకండ్ పాయింట్, ఎవరైనా గొప్ప వ్యక్తుల ముందు నిర్భయంగా మాట్లాడాలి. కంగు తినరాదు. ఆత్మాభిమానులై అర్థం చేయించే అభ్యాసం చేసుకోవాలి. వరదానము, వ్యర్థము లేక మాయ అనగా ఏమిటో తెలియని అమాయకులుగా అయి దివ్యతను అనుభవం చేసే మహాన్ ఆత్మా భవ. మహాన్ ఆత్మ అనగా పావన పురుషుడు. వ్యర్థం లేక మాయ అంటే ఏమిటో తెలియని అమాయకుడు. ఎలాగైతే దేవతలు వీటితో ఇన్నోసెంట్గా ఉండినారో అలాంటి మీ దైవీ సంస్కారాన్ని ఎమర్జ్ చేయండి. వ్యర్థమంటే ఏమిటో తెలియని అవిద్యా స్వరూపంగా అవ్వండి. ఎందుకంటే వ్యర్థం యొక్క ఆవేశం చాలాసార్లు సత్యత యొక్క స్పృహను, యథార్థత యొక్క స్పృహను సమాప్తం చేసేస్తుంది. అందువలన సమయం, శ్వాస, మాట, కర్మ అన్నిట్లో వ్యర్థం నుండి ఇన్నోసెంట్గా అవ్వండి. ఎప్పుడైతే వ్యర్థం యొక్క అవిద్యగా అవుతారో అప్పుడు దివ్యత స్వతహాగా అనుభవం అవుతుంది. అంతేకాక అనుభవం కూడా చేయిస్తుంది. స్లోగన్, ఫస్ట్ డివిజన్లో రావాలి అంటే బ్రహ్మబాబా అడుగుపై అడుగు ఉంచండి. అచ్చా, ఓం శాంతి.